హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీమ్యాక్స్ దీపికా ఛానల్. ఈ వీడియోలో రేపు టెట్ పేపర్ 2 ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మన రీసెంట్గా మనకు టెట్ 2024 జరిగిన ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ క్వశ్చన్స్ మీరు చూడడం వల్ల ఏమవుతుందంటే అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, క్వశ్చన్స్ అడిగే విధానం కానివ్వండి, మనం ఎంత ఫాస్ట్గా క్వశ్చన్స్ చేయాలి అనేది ఒక ఐడియా మాత్రం పక్కా వస్తుంది. లాస్ట్ వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్స్ రన్స్ ఇన్ 1/3 meters in 1 second, then the distance in kilometers he runs in 18 minutes is. క్వశ్చన్ను చాలా క్లియర్గా చూడాలి. ఈ క్వశ్చన్ను చాలా ట్రిక్కీగా ఇచ్చాడు. ఏంటి అంటే చూడడానికి చాలా సింపుల్గానే ఉంది, బట్ ఈ క్వశ్చన్లో కొంత లాజిక్ ఉంది. ఈ లాజిక్ ఏంటి చూడండి, మనకిచ్చింది ఏమో ఇక్కడ మీటర్స్లో ఇచ్చాడు, అలాగే సెకండ్స్లో ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, కిలోమీటర్స్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ కేసులో కండిషన్ ఏంటి, మినిట్స్లో ఇచ్చాడు. అంటే ఈ 4 డిఫరెంట్ టైప్స్ అనేది మనకి ఇచ్చాడు. ఈ క్వశ్చన్ని కన్వర్ట్ చేస్తే తప్ప మనకు ఆన్సర్ అనేది రాదు. బట్ చాలామంది దీనిపైన ఫోకస్ పెట్టకుండా జస్ట్ ఇది మీటర్స్లో ఉంటే ఇది కూడా జస్ట్ మీటర్స్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు. మనకు అడిగింది కిలోమీటర్స్లో. ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏమంటున్నాడు రాయండి. ఓకేనా, 3 1/3 అంటే ఏంటి, 3 3 9, 9 + 1 10, 10/3 మీటర్స్ కదా. ఓకే, క్లియర్గా. డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ హియర్ 10/3 మీటర్స్ ఎన్ని సెకండ్స్లో, 1 సెకండ్లో తను రన్ చేస్తే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, 18 మినిట్స్లో ఓకే ఎన్ని కిలోమీటర్స్, మీటర్స్ కాదు ఇక్కడేమో మీటర్స్లో ఇచ్చాడు, ఎన్ని కిలోమీటర్స్ తను రన్ చేయగలవు అని అడుగుతున్నాడు. ఓకేనా, ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏం చేయాలి, దీన్ని మీటర్స్లో ఇచ్చాడు కదా, దీన్ని కూడా కిలోమీటర్స్లోకి మనం కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా, చూడండి మనకి బేసిక్స్ తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్ చేయగలం. 1 కిలోమీటర్ అంటే ఏంటి, మనకి 1000 మీటర్స్ కదా. మనకు కావాల్సింది ఏంటి, మీటర్ని కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయడం. అంటే 1 మీటర్ ఈక్వల్ టు 1/1000 కిలోమీటర్స్. ఓకేనా, ఇక్కడ మీటర్ ప్లేస్లో మనం కిలోమీటర్ అనేది కన్వర్ట్ చేయాలి. అలాగే ఇక్కడ మనకిది సెకండ్స్లో ఉంది. ఓకేనా, దీన్ని కూడా మనం సెకండ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా, జనరల్లీ 1 మినిట్ అంటే మనకి 60 సెకండ్స్ కదా. ఓకేనా, ఈ మినిట్స్ ప్లేస్లో మనమే సెకండ్స్ కన్వర్షన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ దీన్ని ఎలా చేంజ్ చేస్తున్నాం చూడండి. 10/3 ఇంటూ మనకి ఇచ్చింది మీటర్స్, బట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫైనల్ కిలోమీటర్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం కిలోమీటర్లోకి దీన్ని కూడా కన్వర్ట్ చేద్దాం. అంటే 1/1000 కిలోమీటర్స్ ఎంత టైంలో తను రన్ చేస్తున్నాడు, 1 సెకండ్లో. ఓకేనా, నెక్స్ట్ మనకేం అడుగుతున్నాడు, 18 మినిట్స్లో ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాడు కదా. ఈ మినిట్స్ని మనం ఎలా చేస్తాం, సెకండ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 18 ఇంటూ 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్, 60 సెకండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ కిలోమీటర్స్లో వస్తుంది. సాటిస్ఫై అయింది కదా. కిలోమీటర్ సెకండ్స్కి సాటిస్ఫై. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా, ఎలా చేస్తాం, ఈ 2 మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, దట్ ఈక్వల్ టు 10/3 ఇంటూ 1/1000 ఇంటూ 18 ఇంటూ 60. ఓకే, 0 0 2 zeros కదా, 2 zeros క్యాన్సిల్, 3 1s 3 6. ఓకేనా, ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది, 6 6 36. ఇక్కడ బయట ఉంది కాబట్టి 3.6. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ క్వశ్చన్ చాలా లాజికల్గా థింక్ చేసి మరీ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ మొబైల్ ఫోన్ కంపెనీ ఫిక్స్డ్ ది ప్రైస్ ఆఫ్ మొబైల్ ఫోన్ యాజ్ 92,500 rupees. ఓకే, a customer purchased a mobile phone on which he paid 18% GST additionally. Then the purchase price of mobile phone in rupees including GST is. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు, జిఎస్టీ లేకుండా 92,500 రూపీస్ ఒక మొబైల్ ఫోన్ కాస్ట్ అంటున్నాడు. అలాగే ఏమంటున్నాడు, కస్టమర్ కంపల్సరీగా 18% జీఎస్టీ పే చేయాలి. ఈ మొబైల్ ఫోన్ అమౌంట్ కాకుండా జీఎస్టీ అమౌంట్ కూడా మనకి కస్టమర్ అనేది పే చేయాలి. మనకు క్వశ్చన్లో అడుగుతున్నాడు, ఈ మొబైల్ ఫోన్తో పాటు జీఎస్టీ కూడా పే చేస్తే కస్టమర్ మొత్తం పే చేయాల్సిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ 18% అని ఇచ్చాడు కదా, 18%ని ఎలా కన్వర్ట్ చేస్తాం, 18/100 కదా, 2 9s 2 50s. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా ఎలా ఉండే ప్రైస్, ఫైనల్గా ఎలా ఉంది అని చూద్దాం. ఓకే, ఇనీషియల్ ప్రైస్ మనకి 50 పార్ట్స్ అయితే ఫైనల్ ఏమైంది, జిఎస్టీ అనేది 9 పార్ట్స్. ఓకేనా, తను పర్చేస్ చేసిందేమో 50 పార్ట్స్ అనేది మనకి
ఆ మొబైల్ యొక్క అమౌంట్. ఓకేనా? ఈ 9% ఏంటి మనకి 9 పార్ట్స్ అనేది జీఎస్టీ. సెకండ్ టైం ఫైనల్‌గా తను ఏంటి ఈ మొబైల్ ఫోన్ అమౌంట్ పే చేయాలి. అలాగే జీఎస్టీ కూడా కాబట్టి 50 + 9 దట్ ఈస్ 59 పార్ట్స్. ఓకే. మనకి ఇనిషియల్‌గా ఇచ్చింది ఏంటి జస్ట్ మొబైల్ ఫోన్ యొక్క అమౌంట్ ఇచ్చాడు. ఇనిషియల్‌గా 50 పార్ట్స్ యొక్క అమౌంట్ ఎంత 92,500 రూపీస్ అయితే 59 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంతే, చాలా ఈజీ. 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 1s 5 185 0s. ఓకే. సో దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. 1850 ఇంటూ 59 ఇక్కడ వరకు రాస్తాం. ఓకే. మరి క్యాలిక్యులేషన్ చేస్తేనే కదా మనకి ఇందులో ఏదో ఒక ఆప్షన్ అనేది సాటిస్ఫై అయ్యేది. చూడండి, లాస్ట్ ప్లేస్లో 0 పక్కా వస్తుంది, అన్ని ఆప్షన్స్లో 0 ఉంది. ఓకే. 9 5s 45. సో నెక్స్ట్ మనకి 0 కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 3 ఆప్షన్స్లో ఈ 2 ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే చూడండి, మనకి ఓన్లీ సింగిల్ 0 మాత్రమే వస్తుంది. ఓకే. 2 zeros వచ్చే పాసిబిలిటీ లేదు. సో మనకి లాస్ట్ ప్లేస్లో 0 రావాలి, 5 రావాలి. ఓకేనా? 0 5 ఉన్న ఆప్షన్ ఈ 2 ఉన్నాయి. ఓకేనా? ఈ 2 కాదు. ఓకేనా? దిస్ ఈస్ క్లియర్. మరి ఇంకా ఆన్సర్ ఎలా ఉండొచ్చు? మొత్తం మల్టిప్లికేషన్ చేస్తూ కూర్చుంటాము. సో చెయ్యదు. ఎలా చేయాలి చూడండి. 18 ఇంటూ, సో మనకి ఇచ్చింది ఏంటిది 59 కదా. 59 అంటే మనం 60 లాగా అప్రాక్సిమేట్ తీసుకోవచ్చు కదా. 18 6 అప్రాక్సిమేట్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది 108 ప్లస్ కదా, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 18 లేదు కదా. ఇక్కడ 1850 ఉంది. అందుకోసమని మనకు వచ్చే వాల్యూ 108 కంటే ఎక్కువ ఉన్న ఆన్సర్ కావాలి. 108 కంటే ఎక్కువ ఏది? సో డెఫినెట్గా ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా జస్ట్ రాయడమే కాకుండా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా చేస్తారు, క్యాలిక్యులేషన్ దగ్గర మిస్టేక్స్ చేస్తూ రాంగ్ ఆన్సర్స్ పెడతారు. సో చాలా కేర్ఫుల్గా చేయండి ఎగ్జామ్లో. ఓకే. నెక్స్ట్, if the pair of linear equations x minus ky equal to 8 and 2k plus 1 into x minus 3y equal to 16 are inconsistent, then the value of k is. సో ఈ క్వశ్చన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ రిలేటెడ్ కాన్సెప్ట్. అవునా? దాంట్లో మనకి ఇన్కన్సిస్టెంట్ అని ఇచ్చారు క్వశ్చన్లో. ఇన్కన్సిస్టెంట్ అనేది ఎప్పుడు వస్తుంది చూడండి, మనకి జనరల్గా a1x ప్లస్ 2 లైన్స్ ఎలా ఉన్నాయి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, ఇదొక లైన్. నెక్స్ట్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ 2 లైన్స్ మనకి ప్యారలల్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ ఇన్కన్సిస్టెన్స్ అనే కండిషన్ వస్తుంది. ఓకేనా? మరి ప్యారలల్ లైన్స్కి కండిషన్ ఏంటి? a1/a2 ఈక్వల్ టు b1/b2 అండ్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకేనా? డెఫినెట్గా మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి ప్యారలల్ లైన్స్కి. ఇక్కడ a1 చూడండి, దీన్ని ఈ ఫార్మాట్లో రాద్దాం ఈ 2 లైన్స్ని. ఫస్ట్ లైన్ ఏంటి చూడండి, x మైనస్ ky ఈక్వల్ టు 8. నెక్స్ట్ లైన్ ఏంటి 2k ప్లస్ 1 ఇంటూ x ప్లేస్లో x యాస్టీస్ మైనస్ 3y ఈక్వల్ టు 16. చూడండి, a1/a2 అంటే ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి 1 కదా. 1/2k ప్లస్ 1 ఈక్వల్ టు 1k/3. ఓకే. సో మనకి ఎలాగో c1/c2 నాట్ ఈక్వల్ కాబట్టి జస్ట్ మనం ఈ 2 చూసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటి నుంచి మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారు, దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి మొత్తం ఫైండ్ అవుట్ చేసి, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసి ఎలా వస్తుంది చూడండి ఫస్ట్. సో 3 ఈక్వల్ టు 2k ఇంటూ k ఏమవుతుంది 2k² ప్లస్ k. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దాని నుంచి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి చెక్ చేస్తే టైం చాలా 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 వేస్ట్ అవుతుంది. ఫైనల్గా మనకు ఆన్సర్ అయితే వస్తుంది, బట్ టైం వేస్ట్ అనేది చాలా అవుతుంది. మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి వీలైనంత తక్కువ టైంలో మనం ఆన్సర్స్ అనేది పెట్టాలి. ఎలా పెట్టాలి చూడండి, ఇక్కడ వరకు ఈ స్టెప్ రాయడం అనేది చాలా ఈజీ. ఇక్కడ నుంచి ఆప్షన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. మనకి ఈ 2 k యొక్క ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 అనేది సాటిస్ఫై అవుతాయి. చూడండి, 1 తీసుకుంటే ఆప్షన్ 1 తీసుకోండి, k ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుంది 1/3. ఇక్కడ 2 ఇంటూ 1 అంటే 2నే కదా. చూడండి, ఫస్ట్ k ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 1/2 ఇంటూ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 1/3. సో 1/2 1/2 కదా, 2 ప్లస్ 1 1/3 ఈక్వల్ టు 1/3 వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా? ఇలా త్రూ ఆప్షన్స్ వెళ్ళాలి తప్ప మొత్తం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సాల్వ్ చేస్తూ అలా పెట్టడం వల్ల ఒక 1 మినిట్లో అవ్వాల్సిన క్వశ్చన్ ఈజీగా 2 to 3 minutes అయితే పడుతుంది. ఓకే.
సో ఇలా చేయడం వల్ల నెక్స్ట్ క్వశ్చన్స్ని కనీసం చూడడానికి టైం ఉండదు, మనకు టైం సరిపోదు. ఓకే, చాలా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ 64 into whole power minus 1 into 2 power 9 into 81 power 3/4 into cube root of 2 whole power 6 into 27 whole power minus 1. ఈ క్వశ్చన్ అనేది మ్యాథ్స్ బేసిక్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకేనా, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. సో ఇది చేయాలంటే బేసిక్స్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఎలా చూడండి, 2 power 4ని మనం ఎలా రాయొచ్చు, 2 power 6 అని రాయొచ్చు కదా. 2 power 6 అంటే 64. ఓకే, -1 ఇంటూ 2 power 9 ఇంటూ 81 ఎలా రాయొచ్చు, 3 power 4 ఇంటూ 3/4 ఇంటూ క్యూబ్ రూట్ అంటే ఎలా రాసాం, 2 power 1/3. ఓకే, హోల్ పవర్ 6 ఇంటూ 27 అంటే 3 power 3 ఇంటూ -1. ఓకే, దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, 2 power 6 ఇంటూ -1 ఏమవుతుంది, -6 ఇంటూ 2 power 9 ఇంటూ 3 power 4 ఇంటూ 3/4 ఇంటూ 2 power 6/3 ఇంటూ 3 power -3. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి 2 కోఎఫిషియెంట్స్ ఇక్కడ 3 1s 3 2s క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇది అన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా 2 పవర్ ఉన్నాయి కదా. సో 2 పవర్ ఇది -6 +9 ఇది +2 కదా, ఇంటూ 3 power 4 4 క్యాన్సిల్. సో ఇది +3 మిగిలింది, ఇక్కడ -3 మిగిలింది, 3 -3. ఓకే, సో దిస్ ఈస్ 2 power 5 ఇంటూ 3 power 0. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. 2 power 5. 2 power 5 అంటే ఏంటి వాల్యూ, 32 కదా. ఓకేనా, ఇది బేసిక్ తెలియని వాళ్ళకి ఇదంతా రాశాను. సో ఇంకా దీన్ని చాలా తక్కువ టైంలో చేయొచ్చు. ఎలా చేయాలో ఒక్కసారి చూడండి. ఇదంతా రాయొద్దు, చాలా ఫాస్ట్గా చేయాలి. అసలు ఈ కాన్సెప్ట్ ఐడియా లేని వాళ్ళ కోసం ఇంత క్లియర్గా రాశాను. ఓకేనా, లేదు మాకు ఇలా పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ పైన ఐడియా ఉంది అన్న వాళ్ళ కోసం ఎలా చూడండి, 6 power 4 అంటే డైరెక్ట్లీ 2 పవర్ మనకేంటి -6 కదా. 6 ఇంటూ -1 ఏమవుతుంది, 2 power -6 ఇంటూ 2 power 9. ఇక్కడ చేయగానే నాకు ఏమొస్తుంది, -6 + 3 అంటే ఇది 2 power 3 ఇంటూ. ఓకేనా, 81 ఎలా రాయొచ్చు మనం, 3 power 4 అని రాయొచ్చు. ఓకే, ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, డైరెక్ట్లీ 3 power 3 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు, 1/3 అని రాస్తాం. 3 1s 3 2s దట్ ఈస్ 2 power 2 ఇంటూ 3 power -3. ఇది బేసిక్ తెలిసిన వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తారు. మిగిలింది ఏంటంటే 2 power 3 + 2 అంటే 5. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో వాట్ ఈస్ ఆన్సర్, 2 power 5 అంటే 32. కొంత కాన్సెప్ట్ ఐడియా ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్గా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, 2 men on either side of the tower observe its top at the angle of elevation 60 degrees and 30 degrees respectively. చూడండి, ఇద్దరు మనుషులు ఉన్నారు. ఐదర్ సైడ్ అంటే బోత్ సైడ్స్. చూడండి, ఇది ఒక టవర్. ఓకేనా, ఇది ఒక టవరు. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇది ఒక టవర్ అనుకోండి. ఈ టవర్ని యొక్క టాప్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకేనా, ఇద్దరు టవర్కి చెరొక సైడ్ ఉండి టవర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి, 60 degrees and 30 degrees. ఓకే, దిస్ ఈస్ 60 degrees and 30 degrees. ఓకే, మనకేం అడుగుతున్నాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ ది 2 men is 80√3. ఇదే కదా డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 80√3 ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్. దెన్ ది హైట్ ఆఫ్ ది టవర్ ఈస్, ఈ టవర్ యొక్క హైట్ ఎంత అని అంటున్నాడు. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ చూడండి, tan 30 అంటే ఏంటి, 1/√3. నెక్స్ట్ tan 60 అంటే √3/1 కదా. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చూడండి, tan 30 కదా అంటే 1/√3. ఇది పార్ట్స్ లాగా నేను చెప్తున్నాను. tan 60 అంటే √3/1 కదా. చూడండి, సేమ్ హైట్ ఈ ఏబీ అనేది, సపోజ్ ఇది ఏబీ అనుకుందాం. ఏబీ అనే హైట్ సేమ్ అయినప్పుడు వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో 1 పార్ట్ ఉంది, ఇటు సైడ్ ఏమో √3 పార్ట్స్ ఉంది. సేమ్ హైట్కి సేమ్ ఉండాలి కానీ డిఫరెంట్ ఎలా ఉంటుంది. సో దీన్ని మనం ఈక్వల్ చేయడం కోసం ఏం చేస్తున్నాం, ఇటు సైడ్ కూడా మనం √3తో మల్టిప్లై చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఏమైంది, ఈ హైట్ అనేది √3 అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది √3 ఈక్వల్ అయిపోయింది. √3 ఇంటూ √3 ఏమైంది, ఇది 3 పార్ట్స్ కదా. ఇది ఎంత పార్ట్స్, 1 పార్ట్. అంటే ఈ టోటల్ ఎంత, 1 + 3 4 పార్ట్స్ యొక్క వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, 80√3. ఓకే, అయితే మనకు అడుగుతుంది ఏంటి, √3 పార్ట్సే కదా, హైట్ అంటే √3 కదా. √3 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకే, 4 1s 4 20s 20 ఇంటూ
√3 ఇంటూ √3 ఏమవుతుంది? 3నే కదా. 20 ఇంటూ 3 మీన్స్ 60 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ ఈజ్ 612. ఓకేనా. 3 నెంబర్స్ యొక్క సమ్ అనేది 312 అయితే దెన్ ది రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్ ఈజ్, చూడండి మనకి x1, x2, x3 అనే 3 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. వీటి యొక్క సమ్ ఇచ్చాడు. వీటి యొక్క సమ్ ఎంత ఇచ్చాడు? 612 ఇచ్చాడు. ఓకేనా. ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు. అంటే x1:x2 యొక్క రేషియో ఎంత ఇచ్చాడు? 3:4. నెక్స్ట్ సెకండ్ థర్డ్ రేషియో ఇచ్చాడు. అంటే x2 to x3 ఎంత ఇచ్చాడు? 5:4. అయితే మనకేమంటున్నారు? దీనిది గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ ది 3. ఈ x1, x2, x3లో ఏది గ్రేటెస్ట్ నెంబర్ అని అడుగుతున్నాడు. ఓకేనా. చూద్దాం. ఇక్కడ మనం ఇది రేషియోస్కి సంబంధించిన క్వశ్చన్. x1, x2, x3 కదా. x1 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై మల్టిప్లైయింగ్ దీస్ 2. 3 5s 15 ఈస్ట్. x2 వాల్యూ మనం ఇలా క్రాస్గా మల్టిప్లై చేయాలి. 5 4s 20 ఇంటూ x3 అంటే ఇలా, దట్ ఈస్ 4 4s 16. ఓకేనా. మనకేమి ఇచ్చాడు? ఈ మూడిటి యొక్క సమ్ 612 అంటే 15 + 20 + 16. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 15 20 16 కదా. దిస్ ఈస్ 11 అండ్ దిస్ ఈస్ 51. అంటే ఈ మొత్తం యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 51 కదా. దిస్ టోటల్ ఈస్ 51. ఓకే. 51 పార్ట్స్ యొక్క వాల్యూ 612 అయితే గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 15 20 16? గ్రేటెస్ట్ అనేది 20. ఓకేనా. ఈ 20 యొక్క 20 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో మనం 3 టేబుల్ తీసుకున్నాం. ఓకే. 3 1s 3 7s. ఓకే. నెక్స్ట్ 3 2s 6 3 4s 12. ఓకే. 17 1s, నెక్స్ట్ 17 1s, 17 2s 34. సో 20 into 12 equal to 240 is the correct answer. Okay. Next question. In triangle XYZ, right angle is ZZ, sin y equal to 20/29, then cos y plus sin x. చూడండి, క్వశ్చన్ చాలా క్లియర్గా చూడాలి. ఇచ్చేటప్పుడేమో y ఇచ్చాడు, ఇక్కడ కాస్ y అన్నాడు, ఇక్కడేమో x అంటున్నాడు. ఫస్ట్ ఫిగర్ ఎలా డ్రా చేయాలో చూడండి. ఫిగర్ చాలా ఇంపార్టెంట్ డ్రా చేయడం అనేది. ఓకే. రైట్ యాంగిల్ అనేది z దగ్గర ఉంది. ఇదే కదా రైట్ యాంగిల్. ఇది z అయితే ఇది x, ఇది y. ఓకే. మనకేమి ఇచ్చాడు? సైన్ y అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు. సైన్ y ఎంత ఇచ్చాడు? 20/29. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూసే కదా. ఓకేనా. పైథాగరస్ థియరం అప్లై చేస్తే నాకు ఈ వాల్యూ అనేది 21 వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకు అడుగుతుంది ఏంటి? కాస్ y అంటే y అన్నప్పుడు మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ యాంగిల్ దగ్గర నుంచి కాస్ అంటే ఇది ఇదే కదా, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అవుతుంది ఎప్పుడు కాస్ తీసుకుంటే. సో కాస్ y ప్లస్ సైన్ ఎక్స్. క్లియర్గా చూడండి. కాస్ అంటే ఏంటి? దీనికి అడ్జసెంట్ ఏది? ఇదే కదా. సో 21 మీకు క్లియర్గా రాస్తా చూడండి. ZY/XY ప్లస్ కాన్సెప్ట్ తెలియని వాళ్ళ కోసం క్లియర్గా రాస్తున్నాను. ఓకేనా. సైన్ ఎక్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది 21 కదా, ఇది 21. సైన్ ఎక్స్ అన్నప్పుడు ఇక్కడే ఉండదు మనకి యాంగిల్. ఎక్స్ ఎక్కడుంది? ఇక్కడ కదా. ఈ యాంగిల్ దగ్గర నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఆపోజిట్ సైడ్ ఏది? ఇదే కదా. సైన్ అంటే ఏంటి మనకి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఓకేనా. దీనికి ఆపోజిట్ ఏది? ఇదే కదా. ZY హైపోటెన్యూస్ అనేది మారదు, XY. సో చూడండి, ZY అనేది రెండిట్లో సేమ్ కదా. సో దట్ ఈస్ 2ZY/XY దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ZY అంటే ఎంత? 21 సో దట్ ఈస్ 29 దట్ ఈక్వల్ టు 42/29 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఈ రకంగా మనకు క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా చాలా క్లియర్గా క్వశ్చన్స్ అనేది చూడగలగాలి. ఓకే. చూసారు కదండి, క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసామో. సో క్వశ్చన్స్ని మనం చూడడమే కాదు, దాన్ని ఇన్ టైంలో చేయగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానిపైన చాలా ఫోకస్ పెట్టండి. ఎంతసేపు క్వశ్చన్ అనగానే మొత్తం ఫుల్ ప్రాసెస్ అనేది చెయ్యొద్దు.
పక్కా మనకి ఆప్షన్ ద్వారా మనం వెళ్ళే క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, మీరు అలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అలా చేయడం వల్ల మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చేయడానికి వీలుంటుంది. ఓకేనా? సో, మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనా? సో, నేను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ అనేది కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో, మన ఛానల్‌లో 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే తప్ప మనం లైవ్ స్ట్రీమ్ అనేది కండక్ట్ చేసే పాసిబిలిటీ ఉండదు. ఓకేనా? సో, టెట్ ఆస్పిరెంట్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరికీ ఫ్రీగా నేను డైలీ లైవ్ సెషన్‌లో సో, మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో, మీరు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.